హలో అండి. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్. ఈరోజు మనం సింపుల్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో గుంటూరు చిల్లీ చికెన్ ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా గుంటూరు చిల్లీ చికెన్‌కి కావాల్సిన పదార్థాలు చికెన్ అండి. నేను ఒక 300 గ్రామ్స్ బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. మైదా పిండి, కార్న్ ఫ్లోర్, సాల్ట్, కారం, ఒక ఎగ్, అల్లం పేస్ట్. చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ చికెన్‌లో ఒక 3 టేబుల్ స్పూన్ మైదా పిండి వేద్దాము. ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక ఎగ్. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి. కొంచెం వాటర్ పడుతుంది, ఎక్కువ వేసుకోవద్దు మరి. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకుందాము. ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు మసాలా కావాల్సిన పదార్థాలు: ఒక 6 ఎండుమిర్చి, 2 ఇలాచి, చెక్క, ఒక 4 లవంగ, కొన్ని మిరియాలు, జీలకర్ర, ధనియాలు ఒక్కొక్క స్పూను. వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాము. ధనియాలు ఒక స్పూను, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్. ఇవన్నీ బాగా వేయించుకున్నామండి, మంచి స్మెల్ వచ్చేంత వరకు. వేగిపోయాయండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఇలా పౌడర్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి పేస్ట్ లాగా చేసుకుందాం. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ని వేసేసుకుందాం. మరి ఎక్కువగా వేడిగా ఉండొద్దండి ఆయిల్, నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది. చికెన్ వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మొత్తం చికెన్ అంతా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం కాజు, ఒక ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక హాఫ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందామండి దీంట్లో, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా. అన్ని ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్, వేసుకుని అంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేద్దామండి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు. వేసి ఇదంతా ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత 2 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా టాస్ చేసుకుందాం మొత్తం.
ఇది మొత్తం హై ఫ్లేమ్‌లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే గుంటూరు చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్‌గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు, పచ్చిమిర్చి ఉంది కదా! అవి వేసేసుకుందాము. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.